శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. శ్రీ దత్త విజయానంద తీర్థ గురుభ్యో నమో నమః. మనకి పటమట ఆశ్రమంలో ఉన్నటువంటి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో ఎంతో విశేషముగా శ్రీ దేవీ శరన్నవరాత్రి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మనకి మాతా మరకతశ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని అనే శ్లోకంగా అమ్మవారికి ఇక్కడ భక్తులు అందరూ కూడా దేవీ శరన్నవరాత్రులో ఏ రూపంలో కూడా అర్చన చేసినా ఆ దేవత మనందరికి కూడా సకల శుభాలు చేకూరుస్తుంది. కాబట్టి దేవీ శరన్నవరాత్రులో పూజించవలసిన నియమముగా కలశము, శ్రీచక్రము, అమ్మవారి విగ్రహ రూపము అనే విధములుగా ఇక్కడ భక్తులు అమ్మవారికి అర్చన చేయటం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే దేవీ శరన్నవరాత్రుల్లో ఆశ్వేజ మాసం శుక్లపక్ష పాడ్యము నుంచి దశమి వరకు ఈ 10 రోజులు జరిగే పూజా కార్యక్రమంలో భక్తులు అందరూ కూడా ఎంతో విశ్వాసంతో అమ్మవారికి ఇక్కడ కలశ రూపంలో అర్చన చేయించుకోవటం జరుగుతుంది. ఈ 10 రోజులు కూడా అమ్మవారికి 1108 కలశములతో వారి యొక్క గోత్ర నామములతో 10 రోజులు కూడా ఉదయము, అలాగే మధ్యాహ్నము, అలాగే సాయంత్రము అమ్మవారికి సహస్రనామావళి, ఖడ్గమాల అనే బీజాక్షర మంత్రములతో వారి యొక్క సంకల్పాలు నెరవేరాలని అమ్మవారికి ఎంతో విశ్వాసంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయించుకోవడం జరుగుతుంది. అలాగే శరన్నవరాత్రు భాగంగా ఎంతో విశేషంగా వస్తున్నటువంటి భక్తులు అందరికీ కూడా కోరిన వారికి కొంగు బంగారంగా ఇక్కడ అమ్మవారు కోరికలు నెరవేర్చడం, వారికి ఎంతో విశ్వాసముగా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారు ఎదురుగా వచ్చి కూర్చొని లలిత సహస్రనామ పారాయణ కూడా స్వయంగా కుంకుమతో అర్చన చేసుకొని ఆ శ్రీచక్ర యంత్ర భాగంతో అమ్మవారికి పూజించడం జరుగుతుంది. అలాగే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము అమ్మవారికి షోడశ ఉపచార విధానంతో ధూపము, నైవేద్యము, మంగళహారతు అనే విశేషమైన కార్యక్రమములతో ఈ కలశ పూజ ప్రారంభించడం, ముగించడం జరుగుతుంది. విజయదశమి పూర్ణాహుతి తదుపరి ఎవరైతే ఈ గోత్రనామములతో అమ్మవారికి పూజించుకున్నారో వారికి స్వయంగా ఆ అమ్మవారి యొక్క కలశము, అలాగే అమ్మవారి యొక్క రవిక అనగా జాకెట్ ముక్కను ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది. వారు దాన్ని స్వయంగా వారి ఇంటికి తీసుకెళ్ళి వారి ఇంటి ముఖద్వారానికి, ఇంట్లో ఉన్న దేవుడి మందిరంలోని, వారి వ్యాపార స్థలంలో పెట్టుకున్నట్లయితే స్వయంగా ఆ అమ్మవారే మన ఇంటికి వచ్చింది, స్వయంగా అమ్మవారే మన ఎందునిందని ఎంతో విశ్వాసంగా వారందరికి కూడా మనస్సంకల్పాలు నెరవేరుతున్నాయి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. Save a life. Download UBlood app. UBlood for the new blood.